యేసుక్రీస్తు ప్రభు దర్శించిన తర్వాత అతని జీవితం నిజంగా మార్చబడింది. పరిశీలనగా తెలుసుకుని సాక్ష్యం ఇస్తున్నాను. అతని గురించి నేను హామీ ఇస్తున్నాను. అతడు ఇక హింసకుడు కాదు, హానికరుడు కాడు. సంపూర్ణ రక్షణ పొంది యేసే క్రీస్తుని, ఆయనే నిజమైన దేవుడని అనేక చోట్ల ప్రకటించడం నేను విన్నాను, చూశాను. అతని గురించి మనం ఏమాత్రం కూడా అనుమానించకూడదు అని చెప్పి బర్నబా పౌలు గారిని అపోస్తలులతో, సంఘ పెద్దలతో సమాధానపరిచి నమ్మకం కుదిర్చి పౌలు పట్ల అందరూ కూడా ప్రేమగా వ్యవహరించేటట్లుగా ప్రోత్సహించాడు బర్నబా గారు. గతంలో ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, స్త్రీ అయినా పురుషుడైనా, కానీ యేసుక్రీస్తు ప్రభు మాట, ఆయన దర్శనం ఎవరికైతే అనుగ్రహించబడిందో వారి జీవితాలు ప్రభావితం చేయబడతాయి. ఒనేసిముని ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడానికి మనసు లేనటువంటి ఫిలోమోను గారికి ఒనేసిముని 100% నమ్ము. నువ్వు అతన్ని నమ్మకపోతే నన్ను కూడా నమ్మలేనట్టే. నువ్వు నన్ను నమ్ముతావో నమ్మవో అది నీ ఇష్టం. మరలా వచ్చి నేను కలవాలి అని అంటే అతన్ని నీవు సహోదరునిగా స్వీకరించి అతన్ని చేర్చుకోవాలి. నన్ను చేర్చుకుంటున్నావుగా, అదేవిధంగా అతన్ని కూడా చేర్చుకో. నువ్వు అతన్ని చేర్చుకోకపోతే గనక నన్ను కూడా చేర్చుకోనట్టే. ఏంట్రా బాబు పౌలయ్య గారు ఇంత మాట అనేశారు? అతన్ని చేర్చుకోకపోతే ఆయన్ని చేర్చుకోనట్టు ఎలాగవుతుంది? ఆయనే, ఇతడే కదా. ఇప్పుడు పౌలు గారు ఉపయోగించిన పదజాలాన్ని బట్టి ఫిలోమోను ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాడు. పౌలు గారంటే ఎంతో ప్రేమ, అభిమానం. అతడు చాలా నమ్మకమైన సేవకుడు, నా ఆత్మీయ నాయకుడు, దైవజనుడు ఒక మాట చెప్పారు అంటే దానికి నేను ఇక కట్టుబడి ఉండాలి. అది కష్టమైనా నష్టమైన ఏమైనా అన్నట్టుగా ఇంకా దానికి ఫిక్స్ అయిపోవలసిందే. ఇప్పుడు ఒనేసిము ఏమాత్రం తేడాగా ఉన్నా పౌలు గారికి నష్టం. పంపించేటప్పుడే నీలో పరివర్తన వచ్చిందని నేను 100% నిన్ను నమ్మాను. నిన్ను నమ్మి నా ఆత్మీయ బిడ్డ దగ్గరికి నేను పంపిస్తున్నాను. అతడు నీ యజమానుడు, నాకు అతడు బాగా కావలసిన వాడు, నాకు ఎంతో హెల్ప్ చేశాడు, బాధ్యతగా ఉండే వ్యక్తి. ఆ వ్యక్తికి నాకు మధ్యలో ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలి అని అంటే నువ్వు చాలా నమ్మకంగా ఉండాలి. నా మాట అతడు తప్పకుండా వింటాడు, లోబడతాడు, నన్ను బట్టి నిన్ను తప్పకుండా చేర్చుకుంటాడు. కనుక నీవు ఇది మొదలుకొని నాకు ఏ విషయంలో కూడా చెడ్డ పేరు తేకూడదు. నువ్వు మంచి పేరు తేవాలి. నా గౌరవాన్ని నీ ప్రవర్తన ద్వారా నిలబెట్టాలి. నేను ఏదైతే నిన్ను గురించి చెప్పానో అది తన నోట వినాలి. అవునయ్యా, మీరు చెప్పిన దానికంటే ఎక్కువగా అలా మంచిగా జీవిస్తున్నాడు అన్నట్టుగా నిన్ను గురించి నాకు మంచి సాక్ష్యం ఇవ్వాలి, జాగ్రత్తగా ఉండు అని పంపించారు. ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తిని గురించి పూర్తిగా తెలియకుండా మనం ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వకూడదు. మొహమాటానికి అలా చెప్తే మనకే నష్టం.